నేను మీ డాక్టర్ తుమ్మల రవిశేఖర్ రెడ్డి. రాజకీయాల్లోకి ఏవి రంగనాథ్ తెలంగాణ జనసేన ఇన్ఛార్జిగా బాధ్యతలు అనే అంశంపై క్లారిటీ ఇచ్చిన హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ రాజకీయాల్లోకి వస్తారంటూ గత కొంతకాలంగా సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ఉద్యోగానికి రిజైన్ చేసి పాలిటిక్స్లోకి ఎంట్రీ ఇవ్వాలనే చర్చ జరుగుతోంది. జనసేన పార్టీ అధినేత పవన్ కళ్యాణ్తో ఆయనకు సన్నిహితం ఉందని, కోడి చెరువు ఇష్యూలో పవన్ను రంగనాథ్ కాపాడారంటూ కూడా కొన్ని వార్తలు సోషల్ మీడియాలో వినిపించాయి. ఈ నేపథ్యంలో తన పొలిటికల్ ఎంట్రీ పవన్ కళ్యాణ్ కోడి చెరువు ఇష్యూపై రంగనాథ్ కీలక కామెంట్స్ చేశారు. రా టాక్స్ విత్ వీకే అనే యూట్యూబ్ ఇంటర్వ్యూలో ఆయన కీలక వివరాలు వెల్లడించారు. పవన్ కళ్యాణ్ గారి కోడి చెరువు ఇష్యూ ఉంది. దీనిపై సోషల్ మీడియా రకరకాలుగా ప్రచారం చేసింది. చిరంజీవి గారు ఆయన ఫ్యామిలీతో నాకు గత 20 ఏళ్ళుగా పరిచయం ఉంది. వాళ్ళు బాగా తెలుసు. కళ్యాణ్ గారితో కూడా సన్నిహితత్వం ఉంది. నేను జనసేన నుంచి ఎమ్మెల్యే ఎంపీ అవుతాననే ప్రచారం ఉంది. జనసేన తెలంగాణలో లేదు కదా, ఏపీలో కదా ఉంది. నేను తెలంగాణ జనసేన పార్టీ ఇన్ఛార్జ్ అవుతానని అంటున్నారు. సోషల్ మీడియానే ఇదంతా వచ్చేసింది. నా ఉద్యోగం నన్ను ప్రశాంతంగా చేసుకొనివ్వండి. ఎవరికి వాళ్ళు నాకు పార్టీలను అంటగట్టి సీట్లు కూడా ఫిక్స్ చేశారు. నా ఉద్యోగం నాకు రెస్పాన్సిబిలిటీ. నేను పాలిటిక్స్ అనే థింకింగ్లోనే ఉండను. ఇక పవన్ కళ్యాణ్ భూ వివాదం చూసినట్లయితే 2014లో పవన్ 4 రైతుల నుంచి పట్టా భూమిని కొనుగోలు చేశారు. ఆ తర్వాత 2026లో చెరువు అని నోటిఫై చేశారు. 2023లో ఫైనల్ నోటిఫికేషన్ ఇచ్చారు. పవన్ మాత్రం ఆ భూమిని ముందే కొన్నారు. అయినా అది పట్టా ల్యాండ్. పవన్ కళ్యాణ్ ఎక్కడా చెరువు ఆక్రమించలేదు, చెరువు ముఖ చిత్రాన్ని మార్చలేదు. కాకపోతే ఆయన చేసిన తప్పల్లా చెరువుకు ఫెన్సింగ్ వేశారు. అలా ఫెన్సింగ్ వేయకూడదు. దీనిపై హైడ్రా అభ్యంతరం తెలిపింది. చెరువులో పట్టా భూములు ఎవరైనా కొనుగోలు చేయవచ్చు. చెరువులో ఉండే భూములు 3 రకాలు. ఒకటి సిఖం సర్కారీ, ఇది గవర్నమెంట్ ల్యాండ్, దీన్ని రిజిస్ట్రేషన్ చేయరు. రెండవది సిఖం పట్టా, దీని ద్వారా చెరువుల్లో నీళ్లు లేనప్పుడు పంటలు పండించుకోవచ్చు. మూడవది రెగ్యులర్ పట్టా, ఇది ఎవరైనా అమ్ముకోవచ్చు, కొనుగోలు చేయవచ్చు అని హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ వెల్లడించారు. కాగా హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్పై నమోదైన కోర్టు ధిక్కరణ పిటిషన్పై తెలంగాణ హైకోర్టు ఇటీవల తీవ్ర స్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేసిన సంగతి తెలిసిందే. కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ వివాదాస్పద స్థలాల్లో కూల్చివేతలు చేపట్టడం, కంచెలు వేయటం విరుద్ధమని న్యాయస్థానం స్పష్టం చేసింది. న్యాయస్థానానికి క్షమాపణలు చెప్పుకోకపోవటం, ఆదేశాలను వరుసగా ధిక్కరించడంపై అసహనం వ్యక్తం చేసిన ధర్మాసనం రంగనాథ్ను కమిషనర్ పదవి నుంచి తక్షణమే తప్పించి మరొక అధికారిని నియమించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలపై న్యాయపడడానికి రేవంత్ సర్కార్ సన్నద్ధమైంది.